30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. వర్కర్స్ గాని సిఆర్టీ గాని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకు కూడా మరి పిఆర్సీ వర్తింపజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రెగ్యులరైజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సార్. అదే విధంగా మైనార్టీలకు సంబంధించి చూస్తే 7 ఏళ్ల బడ్జెట్ లో మైనార్టీలు కూడా చాలా పేదరికంలో చిన్న చిన్న ఇరుకు గదులలో చిన్న చిన్న షెడ్స్ పెట్టుకొని మరి మెకానిక్ షెడ్లలో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి సార్. వాళ్ళ ఇళ్లలో ఒకరి సాలరీస్ మీద ఒకరి కష్టం మీద ఆధారపడేటువంటి సాంప్రదాయం కూడా ఉంది సార్. ఆడవాళ్ళు బయటికి రారు కాబట్టి కరోనా టైంలో అయితే వాళ్ళు ఇంకా ఇబ్బందులకు గురైంది సార్. కాబట్టి వాళ్ళకు కూడా బడ్జెట్లో చాలా తక్కువ 1% కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి డబుల్ బెడ్రూమ్లు కానీ అదే విధంగా ఉపాధి పనులను కల్పించడం కోసం మైనార్టీ కార్పొరేషన్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని వారి యొక్క యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. మరి మీరు ఇస్తానన్నటువంటి 12% రిజర్వేషన్ కేంద్రం దగ్గర ఉందని చెప్తా ఉన్నారు. కేంద్రం ఇస్తుందా ఇయ్యదా, అసలు రిజెక్ట్ చేస్తుందా అమలు చేస్తుందా ఏంటిదో కూడా మరి మనం అందరం అడగాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఖచ్చితంగా అది బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మరి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్స్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. మీ ద్వారా కోరుతా ఉన్నాం సార్. అదే విధంగా మహిళలు సార్, ఈరోజు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళల యొక్క బడ్జెట్ను కూడా పెంచాలి. ఇవాళ అన్ని రంగాలలో మహిళలు ఉన్నారు కానీ ఈ మగవాళ్ళ కొంతమంది మెదళ్లలో మరి ఫ్యూడల్ మెంటాలిటీ అంటే తల్లి కడుపుల నుంచే పుడతారు కానీ తల్లి ఎద మీద ఎగిరి తన్నేటువంటి దుర్మార్గులు కూడా ఈ సమాజంలో ఉండడం బాధాకరం సార్. ఖచ్చితంగా ఈ దేశంలో మహిళలను పూజిస్తూ ఉన్నారు. ఈ పూజించే దేశంలో మహిళల మీద లైంగిక దాడులు కానీ ఇతరత్ర దాడులు కానీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా తరగతి గదులలోనే మహిళను గౌరవించేటువంటి ఒక లెసన్ కూడా ఒక సబ్జెక్టుగా కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం సార్. ఈరోజు మద్యపానం కూడా సార్, దయచేసి మద్యపానం అనేది నిత్యావసర వస్తువు కాదు సార్. దాన్ని ఖచ్చితంగా తగ్గియాలి. ఇవాళ మద్యపానం అన్ని సమస్యలకు కూడా మూల కారణం అవుతుంది. అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఇంతకుముందు మనం ఊర్లలో పోదామంటే నైట్ టైం కొద్దిగా భయం ఉండేది సార్. ఇప్పుడు డే టైంలో కూడా ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉంటే తాగుతున్నారు. దయచేసి నేను అసెంబ్లీ ద్వారా ఒకటే కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని, మహిళల జీవితాలు బాగుండాలన్నా, కుటుంబాలు ఆర్థికంగా ఉండాలన్నా కనీసం ఆ షాపుల వేళలు తగ్గించండి సార్. 5 to 10 ఈవినింగ్ 5 to 10 పెట్టండి సార్. అది నిత్యావసర వస్తువు కాదు. ఎప్పుడు మీరందరూ మనం అందరం పెళ్లిల కాడ పేరెంటల కాడ లేదా ఊళ్ళలో పోతే పని చేసుకోవాల్సిన వాడు దుకాణాల కాడ పోయి ఉంటున్నాడు. కాబట్టి దయచేసి ఈ ఒక్క నిర్ణయాన్నైనా మాకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా అత్యాచారాలు చేసినటువంటి దుర్మార్గులు యథేచ్ఛగా తిరగకుండా మరి తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునే విధంగా స్పెషల్గా టీమ్స్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల మీద ఒక స్పెషల్ టీం ఫోకస్ పెట్టి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా పరిశ్రమలు సార్, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అంటే నాకున్న సమాచారం మేరకు 7 ఏళ్లలో 13,000 పరిశ్రమలు మూతపడ్డాయని నాకున్న సమాచారం సార్. కాబట్టి పరిశ్రమలు ఏవైతే ఇవాళ మీ దగ్గర నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా ఇంకా గత ప్రభుత్వాలలో కావచ్చు, లేదా మా దగ్గర రేయాన్స్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మూతపడి వేలాది మంది రోడ్డున పడ్డారు సార్. వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం మరి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వీటన్నిటి మీద రివ్యూ పెట్టి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి సార్. ఇవాళ దేశంలో చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇందాక అన్నట్టుగా ఆదాని అంబానీలు కలిసి మరి దోచేసుకుంటున్నటువంటి పరిస్థితి, మేమిద్దరం మాకిద్దరు అనేటువంటి పరిస్థితి ఉంది. ప్రజల యొక్క ఆస్తులను ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తే, ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తే ఫ్యూచర్లో పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు తగ్గట్టుగా భూములు ఉండటం లేదు, ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, ఉపాధి దొరికే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నింటిని కూడా కంట్రోల్ చేసే విధంగా మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఐటీ కూడా ఇవాళ సరే హైదరాబాద్ విశ్వనగరం కానీ ప్రపంచ నగరం కానీ సార్, జనసాంద్రత విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మన మారుమూల మన జిల్లాలలో కూడా ఇంజనీర్ చేసినటువంటి స్టూడెంట్స్ కానీ లేదా ఇతరత్ర నైపుణ్యమైనటువంటి విద్యను చదువుతున్నారు సార్. ఐటీని కూడా విస్తరింపజేయాలి సార్, డిసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా ప్రతి జిల్లా కేంద్రానికి
ఐటీ సంబంధించినటువంటి సేవలు విస్తరించే విధంగా మరి ఐటీ శాఖ మాత్రులు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగాలు పెద్ద ఎత్తున సృష్టించబడుతున్నాయి, కానీ ప్రైవేటు ఉద్యోగాలలో మరి స్థానికులకు చాలా చాలా తక్కువ అవకాశం ఉంది. మనం తెచ్చుకున్నదే నియామకాల కోసం కాబట్టి మన యొక్క యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఖచ్చితంగా ఏ ఫ్యాక్టరీ వచ్చినా, ఏ పరిశ్రమ వచ్చినా, ఏ ఐటీ రంగం వచ్చినా దాంట్లో 95% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఐటీ సెక్టార్లో పెద్ద ఎత్తున భూములు కూడా మరి వివిధ పారిశ్రామికవేత్తలకు అందిస్తూ ఉన్నారు సార్. దాన్ని ఏ ప్రాతిపదికన ఎట్లా ఇస్తారనేది మాకు తెలియదు సార్. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా, మైనార్టీలకు కూడా మరి వాళ్ళకు కూడా ఎంత పర్సెంట్ ఈ పరిశ్రమలను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వము సపోర్ట్ చేస్తుందనే అటువంటి విషయాన్ని కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది, మాకు కూడా తెలుసుకోవాలనేటువంటి అవసరం ఉంది సార్. అదేవిధంగా సమాచారానికి సంబంధించి చూస్తే మరి ఇవాళ తెలంగాణ భావాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసింది జర్నలిస్టులు సార్, మీడియా సార్. ఆ జర్నలిస్టులు కూడా చాలా మందికి మనము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన్నారు. డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇండ్లు కానీ, కొంతమందికి ఇంకా అంటే ఏదైతే హెల్త్ కార్డ్స్ ఉన్నాయో అవి కూడా సక్రమంగా పనిచేయడం లేదు, రిజెక్ట్ అవుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్లలో. వాటిని కూడా మానిటరింగ్ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా పెన్షన్కి సంబంధించి దాదాపుగా 3 years నుంచి బడ్జెట్లో పెడతా ఉన్నారు, కానీ అసలు పెన్షన్ అనేది, విడోస్ అనేది అది నిరంతరం ప్రక్రియలాగా ఉంటుంది సార్. ఎందుకంటే ఎప్పుడు ఏ తల్లి తన భర్తను కోల్పోతుందో తెలియదు, ఎప్పుడు ఏజ్ ఎట్లెట్లా వస్తుందో, వికలాంగులు ఇవన్నీ కూడా 3 సంవత్సరాల నుంచి మరి మనం ఇవ్వలేదు సార్. అదేవిధంగా 57 సంవత్సరాల వారికి కూడా పెన్షన్ ఇస్తామని ఒప్పుకొని ఉన్నాం. కాబట్టి దాదాపుగా 10,50,000 మంది అవుతున్నారు వీళ్ళు వాళ్ళంతా కలిసే. కాబట్టి కనీసము మరి ఈ పెన్షన్ విధానాన్ని మరి సైటు క్లోజ్ చేయడం కాకుండా అది ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా 2 నెలలకోసారి 3 నెలలకోసారి అయినా దరఖాస్తులు తీసుకొని ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి సార్. వికలాంగులకు సంబంధించి కూడా వాళ్ళ గతంలో పెన్షన్ తీసుకున్నా ఇప్పుడు సదరన్ క్యాంపులకు అటెండ్ కాలేదని అట్లా చాలా మంది రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి వికలాంగుల యొక్క ఉపాధి కోసం వాళ్ళకు కూడా ప్రత్యేక పథకాలను, అదేవిధంగా ప్రత్యేక కేటాయింపులు, స్కాలర్షిప్లు, మరి అదేవిధంగా వికలాంగుల వివాహ ప్రోత్సాహకాలు కూడా అందించాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను సార్. 2 పడకల గది అయితే ఇది అయితే అందరి బాధ సార్. మేము అందరం చూస్తున్నాం, ఏడికి పోయినా ఈ ప్రాబ్లం ఉంది. దయచేసి ఈ బడ్జెట్ తోటైనా వాళ్లకు ఖచ్చితంగా ఇండ్లు వస్తాయని. ఒక్క నిమిషం, ఈరోజు సబ్జెక్టు డిమాండ్స్ వేరు, ఆ డిమాండ్స్ పైన తమరు మాట్లాడండి, పర్వాలేదు. డివేట్ అవుతున్నారు, ఇది ఒక్కటే మాట్లాడి సార్. ఇది కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి డిమాండ్ వేరుంది, పెన్షన్స్ డిమాండ్ వేరుంది సార్. నేను తీసుకున్నది కూడా ఎంత సార్, ఎంత స్పీడ్గా రైలు బండి కంటే వేగంగా పరిగెత్తిన సార్ నాకు తెలుసు. ఎందుకంటే నేను అందుకనే అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా పేదలు సొంతంగా ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. పెరిగినటువంటి ధరలు, సిమెంటు, స్టీలు ఇవన్నీ కూడా చూసినప్పుడు మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు, అదేవిధంగా మొన్న ఏదైతే ఇస్తానన్నటువంటి 3 లక్షలు కాదు సార్, ఖచ్చితంగా 5 లక్షలు ఇచ్చే విధంగా ప్రభుత్వం మరొకసారి సవరణ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సార్. ఎక్కువేం మాట్లాడలేదు సార్. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. నాకు ఇచ్చిన టైం నేను కంప్లీట్ చేస్తాను. సంస్కారం అంటే ఏంటంటే అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారి సంస్కారం ఏంటంటే అధ్యక్ష, ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అధ్యక్ష, పేరొద్దు కానీ, ఒక ఆయన అస్సాంలో చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన ఎంత దారుణంగా మాట్లాడిందంటే మొన్న మాట్లాడుతూ వీళ్ళ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి తండ్రి ఎవరని నేను అడిగానా అని ఒక చిల్లర మాట మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పార్టీకి ఏం సంబంధం అధ్యక్ష? ఎంత సంస్కారవంతుడు మా ముఖ్యమంత్రి అంటే, చాలా దరిద్రంగా మాట్లాడినాడు, చాలా చండాలంగా మాట్లాడినాడు ఆ ముఖ్యమంత్రి. క్షమాపణ చెప్పాలో ఒక ఎంపీ గారిని ఉద్దేశించి అట్లా మాట్లాడినందుకని డిమాండ్ చేసిన సంస్కారవంతమైన నాయకుడు మా ముఖ్యమంత్రి, మా నాయకుడు. మేము గర్వంగా గల్లా ఎగరేసి చెప్తాం మా నాయకుడు. మాకేం సంబంధం అధ్యక్ష వాళ్ళతో? కానీ వీళ్ళ నాయకుడు ఎట్టంటాడు అధ్యక్ష, వీళ్ళ అధ్యక్షుడు ఇక్కడ ఎట్లాంటి మార్చి అధ్యక్ష? మా ముఖ్యమంత్రి గారి బర్త్డేని మేమేదో చేసుకుంటే మా పార్టీ పరంగా 3 రోజుల సంతాప దినాలు చేసుకోండి అని మాట్లాడతాడా? ఇదా అధ్యక్ష సంస్కారం? మేమేమో చనిపోయిన రాజీవ్ గాంధీ గారి ఔన్నత్యాన్ని కాపాడే విధంగా మేము మాట్లాడితే, మా నాయకుడు మాట్లాడితే ఇట్లాంటి వాళ్ళ అధ్యక్ష నేను ఏమంటా ఉన్నా అంటే, మీరు ఎవరిని వెనకేసుకొస్తున్నారో చూసుకోండి, మీరు ఎట్లాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారో చూసుకోండి. నేనేదో యథాలాపంగా చెప్తే దానికి మీరంత బాధపడిపోవడం ఎందుకంటే నాకు అర్థం కాదు. దయచేసి అధ్యక్ష, ఐఎమ్ కమింగ్ బ్యాక్, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నా అధ్యక్ష. వారు సబ్జెక్టే వినదలుచుకుంటే సబ్జెక్టే చెప్తా సార్, వాళ్ళ సంగతి కూడా చెప్తా. అధ్యక్ష, ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
ప్రగతి పథంలో పారిశ్రామిక రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ ముందుకు దూసుకొని పోతున్న విషయాన్ని ఈరోజు మా ప్రత్యర్థులు కూడా అంగీకరించక తప్పని పరిస్థితి సార్. ఎందుకంటే ది నెంబర్స్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. అది టెక్స్టైల్ రంగం కానీ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ కానీ ఏ రంగాన్ని తీసుకున్న తెలంగాణలో తమాషా ఏంటంటే అధ్యక్ష, మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ ప్రభుత్వం సమ్మిళితమైన అభివృద్ధిని సాధిస్తున్న ప్రభుత్వం, ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకొని ముందుకు పోతున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఒకవైపు అగ్రికల్చర్ బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతా ఉంది, ఇంకోవైపు పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. రెండింటిని కలగలిపి తీసుకొని పోతున్నాం. ఒకవైపు వెల్ఫేర్, మరొక వైపు డెవలప్మెంట్. ఈ రకంగా ఈరోజు ఒక సమతుల్యమైన, ఒకవైపు రూరల్ డెవలప్మెంట్, మరొక వైపు అర్బన్ డెవలప్మెంట్, ఈ రకంగా ఒక సమతుల్యమైన బ్రహ్మాండమైన అభివృద్ధిని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ క్రమంలో అధ్యక్ష మేము ఒక ఎజెండా పెట్టుకున్నాం అధ్యక్ష. మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి, మన పిల్లలకు ఉపాధి అవకాశాల్లో పెద్దపీట వేయాలి అనే ఉద్దేశంతో కొన్ని రంగాలు ఎత్తుకున్నాం. అందులో ముఖ్యమైనది టెక్స్టైల్ సెక్టర్ అధ్యక్ష. మరి టెక్స్టైల్ రంగంలో భారతదేశంలో ఎవరు ఆలోచించని విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించి, ఎందుకంటే ఎక్కడో షోలాపూర్లో, భివాండిలో, సూరత్లో అక్కడ మన తెలుగు వాళ్ళు పనిచేయడం ఏంది, ఇక్కడ నుంచి వలసలు పోయి మన తెలంగాణ వాళ్ళు అక్కడ పనిచేయడం ఏంది, వాళ్ళను మన వైపు తిరిగి రప్పించి ఇక్కడే బ్రహ్మాండంగా టెక్స్టైల్ పార్క్ పెట్టాలనే ఉద్దేశంతో వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు 1250 ఎకరాల్లో పెట్టినాం అధ్యక్ష. ఇప్పటికే అందులో 2 ప్రముఖ దిగ్గజ సంస్థలు, ఒకటి యంగ్ వన్ అని కొరియా సంస్థ అధ్యక్ష, మరొకటి కిటెక్స్ అని ఒక కేరళ సంస్థ. వాళ్ళు దే ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ కిడ్స్ అపారెల్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద వరల్డ్ సార్. వాళ్ళిద్దరు కూడా వచ్చినారు. బ్రహ్మాండంగా నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈ క్రమంలో మేమేమో టెక్స్టైల్ సెక్టర్ వైపు, ఎందుకంటే అది వేల మందికి ఉద్యోగాలు కల్పించే రంగం అధ్యక్ష. వ్యవసాయం తర్వాత ఈ దేశంలో ఆ రంగాల్లో చాలా అపారంగా ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ రంగాన్ని తీసుకున్నాం అధ్యక్ష. తీసుకొని ముందుకు పోతున్నాం. దానికోసం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం, ఇఫ్ యూ రియలీ వాంట్ టు కంపీట్ విత్ చైనా లాంటి దేశంతో పోటీ పడాలి అంటే, ఎందుకంటే మనం వింటూ ఉంటాం ఇండియా చైనా రోజు పేపర్లో టీవీలో చూస్తూ ఉంటాం సార్. ఇండియా జనాభా ఇంత, చైనా జనాభా ఇంత, ఇట్లా అని మాట్లాడుతూ ఉంటారు. నేను సభ్యులందరి సమాచారం కోసం ఒక విషయం చెప్తా ఉన్నా అధ్యక్ష. సరిగ్గా 1987లో 35 ఏళ్ల కిందట, ఈరోజు ఎక్కువ సమయం ఏం కాలేదు, 1987 1987లో భారతదేశ జీడిపి చైనా జీడిపి దాదాపు సమానం అధ్యక్ష. దాదాపు సేమ్ ఉండేది. కానీ ఈరోజు కరెక్ట్గా 35 ఏళ్ల తర్వాత చైనా జీడిపి, ముందు భారతదేశం చెప్తా అధ్యక్ష, 35 ఏళ్ల తర్వాత భారతదేశం యొక్క జీడిపి $2.4 ట్రిలియన్. అదే చైనా జీడిపి $16 ట్రిలియన్. అంటే 5.78 రెట్లు, 578% ఎక్కువ. 35 ఏళ్లలో వాళ్ళు మనకంటే ముందుకు దూసుకొని పోయినారు. ఎందుకు అధ్యక్ష? ఎట్లా పోయినారు వాళ్ళు? ఏం జరిగింది మరి? ఈ 35 ఏళ్లలో భారతదేశం ఎక్కడ మిస్ అయింది, వాళ్ళు ఎక్కడ ముందుకు పోయినారు అధ్యక్ష? ఎక్కడ అంటే అధ్యక్ష, వాళ్ళు 3 విషయాలు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒకటి, వాళ్ళు సంకల్పించినారు అధ్యక్ష, మనం ప్రపంచానికే ఒక ఫ్యాక్టరీగా తయారు, మొత్తం ప్రపంచంలో ఏ ఉత్పత్తి ఎక్కడ ఏదైతే కావాలో అవసరం పడే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఉత్పత్తి కేంద్రం చైనా కావాలి అని ఒక డిటర్మినేషన్తో ముందుకు పోయారు అధ్యక్ష. దే స్టార్టెడ్ థింకింగ్ ఆన్ స్కేల్. అంటే స్కేల్ అంటే ఏంటి అధ్యక్ష? పెద్ద పారిశ్రామిక సమూహాలు. మన ముఖ్యమంత్రి గారు, తర్వాత మన కొంతమంది మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారితో చైనా పోయినారు అధ్యక్ష. ఆ మధ్యన వరల్డ్ ఎకనామిక్ ఫోరం దాలియాన్లో ఒక సమిట్ పెడితే అక్కడ పోయారు. షిచౌ ఇండస్ట్రియల్ పార్క్ అని అక్కడ ఒక పార్క్ ఉంటుంది అధ్యక్ష. 75,000 ఎకరాల్లో అక్కడ పారిశ్రామిక పార్క్ ఉంది. మన వాళ్ళు చూసి అబ్బురపడ్డారు, ఇంత పెద్ద పార్కా? ఏమవుతుంది అధ్యక్ష? పెద్ద పెద్ద పార్కులు ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే పెద్ద పార్కులు వస్తాయో ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తాయి. అంటే మీకు ఖర్చు తగ్గుతుంది, ఉత్పత్తి చేసే ఖర్చు తగ్గుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. కామన్ ఫెసిలిటీస్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క పరిశ్రమ మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉండదు. కామన్గా కొన్ని ఫెసిలిటీస్ పెడితే అక్కడే, ఇప్పుడు ఉదాహరణకి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ అంటాం అధ్యక్ష, అట్లాంటివన్నీ మనం కామన్గా పెడితే ఖర్చు తగ్గుతుంది. ఖర్చు తగ్గడం వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎఫిషియన్సీ పెరగడం వల్ల ఉత్పత్తి యొక్క ధర తగ్గి ప్రపంచానికే ఈరోజు అందించే అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి నేను. కరోనా వచ్చింది అధ్యక్ష. కరోనా వచ్చింది 2 సంవత్సరాలు మనం బాగా ఇబ్బంది పడ్డాం. అందరూ పడ్డప్పుడు నేను ఇక్కడ ఆల్ ఇండియా మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ది ఒక సమావేశం పెట్టి అందరినీ పిలిచి, మరి తెలంగాణలో కూడా మేము సుల్తాన్పూర్లో సంగారెడ్డి జిల్లాలో ఒక మెడికల్ డివైజెస్ పార్క్ పెట్టినాం, మీరందరూ రండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మా పిల్లలకు కొలువులు వస్తాయి, మా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, పెట్టండి అని విజ్ఞప్తి చేసినాను అధ్యక్ష. చేస్తే వాళ్ళల్లో 2 చెప్పినారు అధ్యక్ష. నేను పీయూష్ గోయల్ గారు కలిసి పెట్టాం మీటింగ్. 2 స్పష్టంగా మా మొహం మీదే చెప్పినారు, కుండబద్దలు కొట్టినట్టు, సార్ మేము చైనాలో కొని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ ఉత్పత్తి చేసిన దానికంటే చౌకగా వస్తున్నాయి, ఇంకా తక్కువ రేటుకి వస్తున్నాయి, అగ్గోకి వస్తున్నాయి అని చెప్పిన అధ్యక్ష. ఇది మాస్కులు, గ్లవ్స్. అట్లెట్లయితుందని నేనన్నా అధ్యక్ష. తెలియక అమాయకంగా అట్లెట్లయితుందండి,
అక్కడ చైనాలో కొని అక్కడ మీరు కంటైనర్లు వేసి ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ దించి ఇక్కడ అన్ని ట్యాక్సులు కట్టి ఇక్కడ మార్కెట్లు అమ్మితే తక్కువ రేట్ ఎట్లా వస్తుందా ఇక్కడ తయారు చేసిన దానికంటే అంటే అట్లున్నాయి సార్ మన రూల్స్ కేంద్ర ప్రభుత్వాన్ని. మన ఇంపోర్ట్ డ్యూటీస్ గట్లున్నాయి, అంత వికారంగా ఉన్నాయి. ముడి సరుకుల మీద వీళ్ళ ఆలోచన గిట్లుందని చెప్పి వాళ్ళు మొహం మీద పీయూష్ గోయల్ మొహం మీద నా మొహం మీద చెప్పారు అధ్యక్ష. అంటే నేనేమంటా ఉన్నా అంటే శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అన్నట్టు నినాదాలు అందంగా ఉంటే సరిపోదు అధ్యక్ష, విధానాలు కూడా ఉండాలి, దానికి బ్యాకప్ ఉండాలి. ఇప్పుడు మనం టెక్స్టైల్ పార్క్ పెట్టినాం, భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ అని నేను గర్వంగా చెప్తున్నా. ఎందుకు పెట్టినాం అధ్యక్ష? 1250 ఎకరాల్లో పాపం మా ధర్మారెడ్డి గారు తన కష్టపడి పరకాల్లో ఆడంతా రైతులతో పాపం ఆయన తనలాడి ఒప్పించి మెప్పించి వాళ్ళ కడుపులో తలబెట్టి కొంతమంది కాళ్ళు పట్టుకొని వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి మాకు భూమి ఇప్పించింది. ఎందుకు అధ్యక్ష? ఎందుకంటే మన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, లార్జ్ పార్క్ పెడితే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తాయి. తెలంగాణలో 60 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అవుతుంది సార్. అవర్ కాటన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ కాటన్స్ ఇన్ ద కంట్రీ. ఇది నేను చెప్తలేను అధ్యక్ష, సదర్న్ ఇండియా మిల్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్పారు. ముఖ్యమంత్రి గారిని కలిసి సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి చెప్పినారు, సార్ మీ కాటన్ గుజరాత్ కాటన్ కంటే తమిళనాడు కాటన్ కంటే మీది బెస్ట్ కాటన్, మీరు పెట్టండి సార్ ఇక్కడ కొన్ని పత్తి నుంచి ఫామ్ టు ఫైబర్, అంటే ఫామ్ టు ఫైబర్, ఫామ్ టు ఫ్యాబ్రిక్ మీరు పెట్టండి సార్, ఒక ఎండ్ టు ఎండ్ పార్క్ పెట్టండి అంటే టెక్స్టైల్ పార్క్ పెట్టినాం. పెట్టి ఏమడిగినాం అధ్యక్ష మేము కేంద్ర ప్రభుత్వాన్ని, అయ్యా మీరు చైనాతో పోటీ పెడుతున్నాం అంటారు, సాయం చేయండి, ఈ జౌలి పార్కుకు సాయం చేయండి, మేము భారతదేశంలో అంతర్భాగమే కదా తెలంగాణ కూడా, మేము పార్కు పెట్టినాం, మీకంటే ముందే మేము మేల్కున్నాం, పెద్ద పార్కు పెట్టినాం, సాయం చేయండి అంటే ఇప్పటి వరకు 1 పైసా సాయం చేయలేదు అధ్యక్ష. మరి ఇదేనా అధ్యక్ష సబ్కా సాత్ సబ్కా వికాస్? ఇదేనా టీమ్ ఇండియా? ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం? ఈ మాట అంటే మళ్ళీ కొంతమంది మిత్రులకు కోపం వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష మేము ఫార్మా సిటీ, ఇక్కడ మా కాంగ్రెస్ మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఫార్మా సిటీ ఎందుకు పెట్టినాం అధ్యక్ష? గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు, గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు కూడా ఇక్కడ గతంలో ఒకసారి ఐడిపిఎల్ అనే ఒక సంస్థ ఏర్పడితే అందులోంచి బయటకు వచ్చిన అంజిరెడ్డి గారు ఇంకా ఇతర కొంతమంది పెద్దలు యూనిట్లు పెట్టి, ఒక ఆయన డాక్టర్ రెడ్డీస్ అని, ఒక ఆయన అరబిందో అని, ఇంకో ఆయన హెట్రో అని, ఇంకొక ఆయన ఎంఎస్ఎన్ అని రకరకాల యూనిట్లు పెట్టి హైదరాబాద్ ఈరోజు మొత్తం భారతదేశానికి బల్క్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్కి క్యాపిటల్గా ఉంది. 35-40% బల్క్ డ్రగ్స్ ఫార్మస్యూటికల్స్ భారతదేశంలో తయారైతే ఇక్కడే తయారవుతూ ఉన్నాయి. మేమేమనుకున్నాం, ఇప్పుడు కరోనా ఈ మొత్తం ఈ నేపథ్యంలో కేవలం హైదరాబాద్ అనేది భారతదేశానికే కాదు, చైనాతో ఇతర దేశాలతో పోటీ పడే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా సమూహాన్ని, ఫార్మా క్లస్టర్ని మన దగ్గర ఎందుకు పెట్టకూడదని ముఖ్యమంత్రి గారి స్వయంగా నడుం బిగించి ఇక్కడ ముచ్చెర్లలో ఫార్మా సిటీ కోసం మేము ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దాదాపు చివరి దాకా వచ్చింది. వస్తే అధ్యక్ష దురదృష్టం ఏమంటే మా ప్రతిపక్ష పార్టీల సభ్యులు మరి వాళ్ళు అర్థమై మాట్లాడతారా, అర్థం కాక మాట్లాడతారా, మళ్ళీ నేను అంటేనేమో ఆయన ఇక్కడ లేడు అంటారు. ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు అధ్యక్ష, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది, రైతుల దగ్గర 10 లక్షలకు కొని బయట 2 కోట్లకు అమ్మింది. అధ్యక్ష మేము ఇంతవరకు 1 ఎకరం కాదు కదా, 1 గుంట కూడా ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. కానీ ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు అధ్యక్ష, ఆ పార్టీ అధ్యక్షుడు 2 కోట్లకు ప్రభుత్వం అమ్ముతున్నది. ఇదేం నీతి అధ్యక్ష? రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు పోతానంటే రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోవడానికి సహకరించాలి, కుదిరితే మంచి మాట చెప్పాలి, కానీ ఇదేమి రాజకీయం, ఇదేమి రకమైన అపసవ్యపు మాటలు అధ్యక్ష మాకు అర్థం కాదు. ఈ బాధతోనే మాట అంటే మళ్ళీ వారి ఆయన ఇక్కడ లేడు, సభలో లేని సభ్యుడి గురించి ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? ఇప్పుడు వారు అన్నారు బట్టి గారు ఇదేం రాజకీయ వేదిక కాదు అంటే, రాజకీయ వేదిక మీద ఏది పడుతుంది మాట్లాడచ్చు అధ్యక్ష? నోటికి ఎంత వస్తే అంత, మనం బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నామని మర్చిపోయి ఎంత పడితే అంత మాట్లాడొచ్చా? ఈ రకమైన మాటలు మాట్లాడి మన రాష్ట్రాన్ని మనమే నిందలపాలు చేసి, మన రాష్ట్రం మీద మనమే విమర్శలు చేసి, ఎదుగుతున్న రాష్ట్రాన్ని అనవసరంగా 10 మంది ముందు నవ్వుల పాలు చేస్తే దానివల్ల వచ్చేదేం లేదు. మీ మిత్రులకు కూడా మీరు చెప్పండి దయచేసి, వారికి ఏమైనా అనుమానాలు ఉంటే మీ గౌరవ పార్లమెంట్ సభ్యుడికి కానీ స్థానిక నాయకులకు కానీ కాలుష్యం మీద వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష. నేను ఎప్పుడు విమర్శ చేయలేదు. గతంలో వాళ్ళు ఉన్నారు ప్రభుత్వంలో, మరి పటాన్ చెరువులో కాలుష్యం ఉంది ఈరోజు, మా వాళ్ళు అక్కడ బాధపడతా ఉన్నారు చాలామంది, రామచంద్రపురంలో, జీడిమెట్లలో, మరి దానికి కారణం వాళ్ళని నిందించాలా అధ్యక్ష? కాలుష్యం ఒకప్పటి మాట ఫార్మాలో, ఇప్పుడు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వచ్చింది, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వచ్చినాయి, ఇప్పుడు రకరకాల కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి అధ్యక్ష. అవన్నీ వాడి కాలుష్యం లేకుండా అద్భుతమైన ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ కడతామంటే ఎందుకో వారికి ఆ దుగ్ధం మాకు అర్థం కాదు అధ్యక్ష. మేము ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే నమ్మరు, మేము నమ్మమని స్టేట్మెంటు, యువకులను రెచ్చగొట్టే స్టేట్మెంట్లు, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ కడతామంటే అటు కేంద్రం సాయం చేయదు, ఇటు ఇంకో జాతీయ పార్టీ వీళ్ళు కూడా అడ్డం పడే ప్రయత్నం చేస్తారు. ఇది ఏ రకమైన నీతి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. వారు ఎవరు అడ్డం పడ్డా, ఎవరు ఏం చెప్పినా ఈ ప్రభుత్వం మాత్రం చాలా క్లియర్ విజన్తో, ఒక క్లియర్ ఎజెండాతో పారిశ్రామిక ప్రగతిని ముందుకు తీసుకుపోయే క్రమంలో బ్రహ్మాండంగా ఈరోజు 14 ప్రాధాన్య రంగాలు ఎంచుకున్నాం అధ్యక్ష. అందులో లైఫ్ సైన్సెస్ ఉన్నది. ఈరోజు మన అదృష్టం, మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనకు గుర్తింపు వచ్చింది అధ్యక్ష. మన హైదరాబాద్ ఈరోజు
వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అధ్యక్ష. వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కాదు, వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో మనుషుల కోసం వాడే వ్యాక్సిన్లలో 35% వ్యాక్సిన్లు ఈరోజు హైదరాబాద్లోనే తయారవుతా ఉన్నాయి. మాకు ఇంకా స్థలం సరిపోవడం లేదు. జీనోమ్ వ్యాలీని కూడా విస్తరించబోతా ఉన్నాం. మరొక 200-250 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీని కూడా విస్తరిస్తాం. కొత్తగా ఇంకా బయోటెక్ కంపెనీలు చాలా వస్తున్నాయి, వారికి కూడా స్థలం ఇస్తాం. తప్పకుండా ఇంకా ప్రోత్సహిస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టు టెక్స్టైల్ రంగంలో కేవలం వరంగల్లోనే కాదు అధ్యక్ష, సిరిసిల్లలో అపారెల్ పార్క్ పెట్టినాం, గద్వాలలో హ్యాండ్లూమ్ పార్క్ ఒక 21 కోట్లతో దాన్ని కూడా ముందుకు తీసుకొని పోతాం. నారాయణపేటలో కూడా ఒక ఫెసిలిటీ సెంటర్ మంజూరు చేసినాం, దాన్ని కూడా తీసుకొని పోతాం. ఈరోజు హ్యాండ్లూమ్ ప్రమోషన్ని కూడా బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేస్తూ ఉంది అధ్యక్ష. ఒక చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకే నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఈరోజు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మంత్రిగా ఈ ప్రభుత్వం చేసినట్టు నాకు తెలిసినంత వరకు ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు చేనేత కార్మికులకు చేయలేదు అన్నమాట నేను ఘంటాపదంగా చెప్పగలను అధ్యక్ష. రైతు బీమా తరహాలోనే రాష్ట్రంలోని చేనేత కార్మికులు 1,00,000 మందికి త్వరలోనే చేనేత బీమాను కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దానికోసం కూడా ఈ బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. దానికి కూడా వారికి నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ పారిశ్రామిక ప్రగతిని ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, విధ్వంసం నుంచి వికాసం వైపు పోతున్నాం. బ్రహ్మాండంగా దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ సాధిస్తున్న విజయాలు సరికొత్త స్ఫూర్తి మంత్రాలుగా బ్రహ్మాండంగా మన దేశం మొత్తం కూడా అభినందిస్తూ ఉంది. భారతదేశం మొత్తానికే ఒక ఆదర్శ నమూనాగా టీఎస్ ఐపాస్, మొన్న ఇన్వెస్ట్ ఇండియా అని ఒక భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఉంది అధ్యక్ష. దాని యొక్క CEO ఉంటారు అధ్యక్ష, దీపక్ బాగ్లా అని. ఆయన మన ఓపెన్గా CII సదస్సులో చెప్పారు, తెలంగాణ యొక్క టీఎస్ ఐపాస్ మోడలే మా భారత ప్రభుత్వానికి కూడా అదే మాకు ఈరోజు ఆచరణ, మాకు అదే ఇన్స్పిరేషన్ అని చెప్పి వారు ఓపెన్గా అందరూ పారిశ్రామికవేత్తల ముందు CII తెలంగాణ కాన్ఫరెన్స్లో చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. ఇంకొక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, బ్రహ్మాండంగా ఈరోజు తెలంగాణ ఏ రకమైన విజయాలు సాధించింది అంటే, ట్రాక్టర్ల నుంచి హెలికాప్టర్ల దాకా ఈరోజు బ్రహ్మాండంగా తెలంగాణలో తయారవుతున్నాయి. యాప్స్ నుంచి గూగుల్ మ్యాప్స్ దాకా తెలంగాణలో తయారవుతున్నాయి. టైల్స్ నుంచి టెక్స్టైల్స్ దాకా తెలంగాణలో తయారవుతున్నాయి. అన్ని రకాల బ్రహ్మాండమైన ప్రోడక్ట్స్ కూడా తెలంగాణ ఈరోజు నిలవుగా మారింది. పారిశ్రామిక రంగంలో, మైన్స్ రంగంలో, IT రంగంలో చక్కటి అభివృద్ధితో ముందుకు దూసుకొని పోతా ఉంది. APIIC ఏర్పడ్డ నాటి నుంచి 2014 వరకు ఎన్ని పారిశ్రామిక పార్కులు అయితే గత ప్రభుత్వాలు పెట్టినాయో అంతకంటే ఎక్కువ పార్కులు, 56 పార్కులు, పారిశ్రామిక పార్కులు పెట్టిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందులో ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా ఆయన, అదేవిధంగా మా వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు తీసుకున్న చొరవ వల్ల, తమరి చొరవ వల్ల, గత టర్మ్లో తమరు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు తమరి చొరవ వల్ల వ్యవసాయ ఉత్పత్తులు ఈరోజు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉన్నాయి సార్. దానివల్ల ఒక ఆలోచనతో, ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన స్టేట్మెంట్లో మన పంటలు ఎంత దిగుబడి ఎంత వస్తున్నదంటే, కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసి హ్యాండ్సప్ అనే స్థాయికి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా మేము కొనలేము బాబు అని చెప్పి చేతులెత్తే స్థాయికి ఈరోజు తెలంగాణ చేరుకుంది. కాబట్టే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఈ వ్యవసాయ ఉత్పత్తుల మీద కూడా ఆహార శుద్ధి కేంద్రాలు పెట్టి, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ పెట్టి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారిని, వ్యవసాయ మంత్రి గారిని నన్ను కూర్చొని ఒక పాలసీ రూపొందించమన్నారు అధ్యక్ష. దానిలో భాగంగానే ఈరోజు బ్రహ్మాండమైన ఒక పాలసీ కూడా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి మరి మొదటి దశలో ఒక స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్గా కొన్ని ఏరియాస్ గుర్తించినాం అధ్యక్ష. గుర్తించి అందులో ఒక 14 చోట్ల ఇప్పటికే స్థలాలు కూడా గుర్తించాము. మనం మొత్తం 91 స్థలాలు గుర్తించాము. అందులో మొదటి దశలో ఒక 14 టేకప్ చేయబోతా ఉన్నాం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో ఒకటి, అదేవిధంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఒగులాపూర్లో ఒకటి, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం నర్మాల గ్రామంలో ఒకటి, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బుద్ధకలాన్లో ఒకటి, బాసర జిల్లా మన నిర్మల్ జిల్లా బాసర మండలం బాసర గ్రామంలో ఒకటి, మన వనపర్తి జిల్లాలో కంబాలపూర్ అనే గ్రామం శ్రీరంగపూర్ మండలంలో ఒకటి, అదేవిధంగా నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కంసపల్లి దగ్గర ఒకటి, మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ గ్రామం దగ్గర ఒకటి, నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం సర్వారెడ్డిపల్లి దగ్గర ఒకటి, సిద్దిపేట జిల్లా వర్గల్లో ఒకటి, మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గన్పూర్లో ఒకటి, సంగారెడ్డి జిల్లా మునిపల్లి కోహిర్ మండలాల మధ్యన వెంకటాపూర్ దగ్గర ఒకటి, నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని అల్లగడప దగ్గర ఒకటి, వికారాబాద్ జిల్లాలోని నవాబ్పేట అర్కతల ప్రాంతంలో ఒకటి. ఈ రకంగా 10 స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ కూడా ప్రారంభించబోతా ఉన్నాం. కేవలం ఏరోస్పేస్ పార్కులు లేదా ఎమర్జింగ్ టెక్నాలజీస్, IT మాత్రమే కాదు, ఫుడ్ ప్రాసెసింగ్ మీద కూడా దృష్టి పెట్టాం, లాజిస్టిక్స్ మీద దృష్టి పెట్టాం, టెక్స్టైల్స్ మీద దృష్టి పెట్టినాం. ఈ రకంగా
అన్ని వర్గాలతోని ఒక సమతుల్యమైన అభివృద్ధి సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, సోదరి అనసూయ గారు అడిగినారు, మరి ఇందులో దళితులు, గిరిజనులు, మహిళలు వారి వాటా ఎంత, పారిశ్రమల్లో వారికి ఎంత వచ్చింది, ఏమొచ్చిందని అడిగినారు అధ్యక్ష. అధ్యక్ష, మనకి తెలంగాణ టీఎస్ ఐపాస్లో భాగంగా టీ ప్రైడ్ అని ఒకటి ఉన్నది. దళిత గిరిజన పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేయడానికి ఇప్పటి వరకు మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 24,287 మంది దళిత పారిశ్రామికవేత్తలకి మొత్తంగా 1,194 కోట్ల రూపాయలని ఇప్పటికే రాయితీల రూపంలో వారికి చెల్లించడం జరిగింది. అదేవిధంగా 24,604 మంది గిరిజన పారిశ్రామికవేత్తల కోసం 1,121 కోట్ల రూపాయలని కూడా మనం వారికి రాయితీల రూపంలో చెల్లించడం జరిగింది. ప్రతి పారిశ్రామిక పార్కులో 10% ప్లాట్లని మహిళల కోసమే రిజర్వ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి ఎప్పటికప్పుడు అటు ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉంటే ఎవరైనా వారి కోసం కూడా పరిశ్రమల్లో ప్రత్యేకమైన రాయితీలు ఇస్తా ఉన్నాం. ఇవి మాత్రమే కాకుండా అధ్యక్ష, మూతబడ్డ పరిశ్రమలు వారు ఏపీ రేయాన్స్ ఇప్పుడు బిల్ట్ అంటున్నారు అధ్యక్ష, దాని గురించి కూడా వారు ప్రస్తావించారు. దురదృష్టవశాత్తు అది ఎన్సీఎల్టీలో మరి పడిపోయింది. ఇప్పుడు ఆ కంపెనీలో దానిలో ఇరుక్కొని పోయింది అధ్యక్ష. అది బయటకు మేము ప్రయత్నం చేస్తానే ఉన్నాం. సిర్పూర్ పేపర్ మిల్ని ఎట్లయితే తెరిపించామో, భీమా సిమెంట్స్ని ఎట్లయితే తెరిపిస్తున్నామో ఆ పద్ధతుల్లో దీన్ని కూడా తెరిపించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దురదృష్టం ఏమంటే దానికి ఎందుకో కానీ రెస్పాన్స్ రావడం లేదు. తప్పకుండా మా ప్రయత్నాలు కొనసాగిస్తాం అధ్యక్ష. డెఫినెట్గా మా ఎఫర్ట్స్ అన్ని పెట్టి ఎన్సీఎల్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక లిక్విడేటర్ ప్రాసెస్ అంతా ముగిసిన తర్వాత ముందుకు తీసుకొని పోతాం అధ్యక్ష. అధ్యక్ష, కొన్ని రాష్ట్రాల్లో చాలా సుప్రీంకోర్టు కూడా వారు ఇంటర్వ్యూన్ అయ్యే కొన్ని పాలసీస్ తీసుకొచ్చినారు. వారు మాట్లాడుతూ 95% రిజర్వేషన్ మనం ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో తెచ్చామో అట్లాంటిది ప్రైవేట్ రంగంలో కూడా తేవాలన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక వాస్తవం ఏమంటే, కఠోరమైన వాస్తవం ఏమంటే, ఈరోజు మన పోటీ రాష్ట్రాల మధ్యన లేదు అధ్యక్ష. ఇప్పుడు ఒక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఇక్కడికి రావాలి అంటే, ఉదాహరణకి ఒక యాపిల్ లాంటి సంస్థ ఇక్కడ రావాలనుకోండి. యాపిల్ అనే సంస్థ వారు చూసేది తెలంగాణలో పెట్టాలన్నా, కర్ణాటకలో పెట్టాలన్నా, లేకపోతే గుజరాత్లో పెట్టాలన్నా చూడదు అధ్యక్ష. ఇండియాలో పెట్టాలన్నా, మలేషియాలో పెట్టాలన్నా, వియట్నాంలో పెట్టాలన్నా, ఒకవేళ ఇండియాలో పెట్టాలంటే ఎడబెట్టాలి, ఇట్లా ఆలోచిస్తారు అధ్యక్ష. ఆ క్రమంలో నేను ఇండియాలో పెడతాను, తెలంగాణలో పెడతాను, కానీ ఆ పెట్టిన తర్వాత మొత్తం అక్కడ ఒక పాలసీ ఉంది, 75% లేదా 80% ఖచ్చితంగా స్థానికులకే ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే ఇవ్వను, నేను అక్కడ పెట్టనివ్వను అంటే వాళ్ళు ఇక్కడ వచ్చేదానికి ఆస్కారం లేదు. ఇంకో రాష్ట్రం కాడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒకటి వాస్తవం, ఈరోజు ప్రపంచం అంతా కూడా మనం చూసినట్టయితే స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్లో ఈరోజు మన వాళ్ళు అమెరికా పోయి పనిచేస్తున్నారు, ఎక్కడో యూరోప్లో పనిచేస్తున్నారు, యుక్రెయిన్లో నిన్న మనం చూస్తే 2-3 వేల మంది మన వాళ్ళు ఉన్నారు, అక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఈ రకంగా ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల్లో మన వాళ్ళు కూడా ఉన్నారు. మన వాళ్ళు ఈరోజు బెంగళూరులో 40% మంది ఐటీ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు మన వాళ్ళు, మన తెలుగు పిల్లలు. మరి ఇట్లాంటి రూల్స్ ఎక్కడికక్కడ మనం పెట్టుకుంటూ పోతే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో, మన పిల్లలకి ఇబ్బంది అవుతుంది, మనం అదేవిధంగా మనం ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ కూడా తగ్గుతుందన్న ఉద్దేశంతో మేము కొంత భిన్నమైన పాలసీ తెచ్చినాం అధ్యక్ష. అది కూడా గౌరవ సభ్యులకు తెలవాలి. మనం ఏం తెచ్చినాము, వేరే వాళ్ళేమో మేము ఇంత రిజర్వేషన్ అంత రిజర్వేషన్ అని తెస్తే మనం ఏం తెచ్చినామంటే అధ్యక్ష, మనం ఏమన్నామంటే మనం టీ ఐడియా ద్వారా, టీఎస్ ఐపాస్ ద్వారా ఎవరికైతే ఇక్కడ పరిశ్రమలు పెడితే రాయితీలు ఇస్తామో వారికి ఇచ్చేది ఇస్తాము. కానీ మీరు కనుక ఇక జీవో నంబర్ 20 ఇది మనం 13/11/2024 తెచ్చాం అధ్యక్ష. దాని ద్వారా ఏం చెప్పామంటే, మీరు కనుక 70% ఉపాధి అవకాశాలు సెమీ స్కిల్డ్లో 50% స్కిల్డ్ మ్యాన్ పవర్ మా పిల్లలకి, లోకల్ పిల్లలకి, తెలంగాణ పిల్లలకి ఇస్తే మీకు అదనపు రాయితీలు ఇస్తాము. ఇచ్చే రాయితీలకు ఇంకా అదనంగా ఇస్తాం. అంటే పాజిటివ్ పాలసీ, నెగిటివ్ పాలసీ పెట్టిన దానికంటే ఒక పాజిటివ్ పాలసీ తీసుకొస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో తెచ్చినాం అధ్యక్ష. కేటగిరీ 1లో ఏం చెప్పామంటే 70% స్కిల్డ్ మ్యాన్ పవర్, 50% స్కిల్డ్ మ్యాన్ పవర్ మీరు ఇచ్చినట్టయితే, సెమీ స్కిల్డ్ ఇచ్చినట్టయితే 5% క్యాపిటల్ సబ్సిడీ అదనంగా ఇస్తాము. SGSTలో కూడా ఇంకో 10% అదనంగా ఇస్తాము. పవర్ కాస్ట్లో కూడా ఇంకో 75 పైసలు అదనంగా ఇస్తామని చెప్పాం. దీనివల్ల కొంత లాభాలు ఎక్కువ గడించవచ్చు, మన వాళ్ళకి ఉద్యోగాలు కూడా దొరకవచ్చు అనే ఆలోచనతో ఇట్లా పెట్టినాం. రెండో కేటగిరీలో ఏం పెట్టినామంటే అధ్యక్ష, 80% సెమీ స్కిల్డ్ మన వాళ్ళకే ఇచ్చి 60% స్కిల్డ్ కూడా మన వాళ్ళకే ఇస్తే 5% కాదు 10% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తామని చెప్పాం. ఈ రకంగా ఒక పాజిటివ్ పాలసీ తీసుకొచ్చి మిగతా రాష్ట్రాలు కూడా హర్షించే విధంగా, ఇన్వెస్ట్ ఇండియా లాంటి సంస్థలు కూడా హర్షించే విధంగా తీసుకొచ్చినాం అధ్యక్ష. అదే మాదిరిగా SC ST ఆంటర్ప్రెనర్స్ కోసం కేవలం రాయితీలే కాదు అధ్యక్ష, వారి కోసం ఈరోజు ప్లాట్లలో రిజర్వేషన్లు కూడా పెట్టడంతో పాటుగా తక్కువ రేటుకు వారికి ప్లాట్లు అలాట్ చేస్తూ ఉన్నాం. చాలా పారదర్శకమైన పాలసీ ఫాలో చేస్తూ ఉన్నాం. దాంతోపాటు వారికి వాయిదాల్లో కట్టుకునే అవకాశం, డబ్బులు కూడా ఏకకాలంలో కట్టేదానికి కష్టంగా ఉంటుంది కాబట్టి అలాట్మెంట్లో కూడా, మన పేమెంట్లో కూడా మనం ఒక పద్ధతి ప్రకారం వారికి ఇన్స్టాల్మెంట్లలో ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ రకంగా అందరినీ కూడా కలుపుకొని పోయే ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. దీంతో పాటు అధ్యక్ష, ఒక్క మాట నేను మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధ్యక్ష. మనం తెలంగాణ
కొన్ని వినూత్నమైన పాలసీలు కూడా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరిట భారతదేశంలోని ఏ ప్రభుత్వము చేయని విధంగా ఇప్పటి వరకు మనం బస్తీ దవాఖానాలు విన్నాం కానీ పరిశ్రమలకు సృష్టి చేస్తే ఒక దవాఖానాను కూడా పెట్టిన ఏకైక ప్రభుత్వం అధ్యక్ష భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వమే అధ్యక్ష. మొత్తం గత 4 ఏళ్లుగా 334 యూనిట్లని మనం ఈ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా వారికి హెల్ప్ చేయడం జరిగింది అధ్యక్ష. వారందరికీ